హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఏ ఎగ్జామ్కైనా మనకు అనలైజ్ చేయాల్సింది ముందుగా సిలబస్ అనమాట. ఓకే, ఇక్కడ మనకు ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందో చూద్దాం. ఫస్ట్ 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అందులో కోర్ సబ్జెక్ట్కి వచ్చేసి 65 మార్క్స్, జనరల్ నాలెడ్జ్కి వచ్చేసరికి 15 మార్క్స్. ఓకేనా? సో ఇక్కడ మనకు తెలిసిపోతుంది మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది కోర్ సబ్జెక్ట్ మీద. సో మనం ఎక్స్ట్రా మార్క్స్ కోసం, మెరిట్ కోసం రావాలి అనుకున్నప్పుడు జనరల్ నాలెడ్జ్ని కూడా ఇంకెక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మనం మెరిట్లో ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో 1 by 1 మనం చూద్దాము సిలబస్ని. ఇక్కడికి చూసేసరికి ఫస్ట్ వన్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సబ్జెక్ట్లో ఉన్న సిలబస్లో ఉన్న డిఫరెంట్ టాపిక్స్ని లింకప్ చేస్తూ చదివితే చాలా ఈజీ అవుతుంది ప్రాసెస్. అలా కాకుండా మనము ఇండివిజువల్గా చూస్తే మనకు అన్నీ కూడా చాలా డిఫరెంట్గా, అంటే పార్ట్స్గా అనిపిస్తుంది. సో అప్పుడు కొంచెం చదివేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. సో అందుకని లింకప్ చేస్తూ చదివితే చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో మనకు బేసిక్ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి, సర్క్యూట్స్ ఎలా ఫామ్ అవుతాయి, సర్క్యూట్ కనెక్షన్ బట్టి ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆ సర్క్యూట్స్ ఏవే లాస్ మీద వర్క్ అవుతాయి, ఓకే, అండ్ వాటితో ఏవే కనెక్షన్స్ మనం ఫామ్ చేయొచ్చు, ఇలాంటివన్నీ కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్యాటరీస్ ఈజ్ ఎ డిఫరెంట్ టాపిక్లో వచ్చేసి ఏమేమి కవర్ అవుతాయి అని అంటే బ్యాటరీ టైప్స్ ఏంటి, వాటిలో బేస్డ్ ఆన్ ద కెమికల్ బ్యాటరీస్ డివైడ్ అవుతాయి. ఓకే, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, బిహేవియర్ ఏంటి, వాటి టెస్టింగ్, అప్లికేషన్, టైప్స్, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఓకే, మ్యాగ్నెటిజం వచ్చేసరికి ఇట్స్ డిఫరెంట్ టాపిక్. మనకి ఎలక్ట్రిసిటీతో సంబంధం ఉండదు. ఫస్ట్ మనం ప్యూర్గా వాట్ ఈస్ మ్యాగ్నెటిజం అని చదువుకున్న తర్వాత సో ఎలక్ట్రిసిటీలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా కీ రోల్ ప్లే చేస్తుంది అనేది ఉంటుంది, తెలుసుకోవాలి. సో ఫస్ట్ అయితే మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఎన్ని టైప్స్, వాటి బిహేవియర్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, వాటి అప్లికేషన్స్ ఏంటి నేర్చుకున్న తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 4th టాపిక్ ఫండమెంటల్ ఆఫ్ ఏసీ అనుకున్నప్పుడు ఫస్ట్ టాపిక్ని మనం రిఫరెన్స్గా తీసుకొని ఈ టాపిక్ని చదవాలి. ఓకే, అక్కడ మనకు ఫండమెంటల్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ కవర్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఏసీని సపరేట్ సెగ్రిగేట్ చేసుకొని మనం చదవాలి. ఏసీ పవర్ ఉన్నప్పుడు పవర్ ఎలా వ్యారీ అవుతుంది, పవర్ ఫ్యాక్టర్ ఎలా వ్యారీ అవుతుంది, ఇవన్నీ థింగ్స్. బేసిక్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి ఇట్స్ డిఫరెంట్ టాపిక్. ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్స్ బేసిక్ ఎలిమెంట్స్ అన్ని కవర్ అయ్యి వాటి ప్రాపర్టీస్ అన్ని కవర్ అవుతాయి. ఓకే, డీసీ మిషన్స్ వచ్చేసి మనం ఫండమెంటల్స్ ఏసీ చదివేటప్పుడే డీసీ బేసిక్స్ అన్ని తెలుసుకుంటే మనకు డీసీ మిషన్స్ చదవడం ఈజీ అవుతుంది. ఇక్కడ వచ్చేసి టైప్స్ ఆఫ్ ద మిషన్స్, కన్స్ట్రక్షన్, వాటి బిహేవియర్, క్యారెక్టరిస్టిక్స్, స్పీడ్ కంట్రోల్, ఫ్లక్స్ కంట్రోల్, ఈ థింగ్స్ అన్ని అప్లికేషన్స్ ఇవన్నీ కవర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్. ఇట్ ఈస్ ఏ స్పెషల్ ఎలిమెంట్ ఇన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అనమాట. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి సేమ్ కన్స్ట్రక్షన్, ప్రిన్సిపల్, బేసిక్ ఎలిమెంట్స్, ఓకే, టైప్స్, ఇవన్నీ కవర్ అవుతాయి. ఏసీ మిషన్స్ వచ్చేసి సేమ్. డీసీ మిషన్లో మనం ఎలా చదువుతాం, మిషన్ యొక్క కన్స్ట్రక్షన్, ప్రిన్సిపల్, టైప్స్, అప్లికేషన్స్, డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ వాటి యొక్క ప్రాపర్టీస్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఓకే మెజర్మెంట్స్ మనలో డిఫరెంట్గా చూడొద్దు. ఫస్ట్ మనం చాలా ఎలిమెంట్స్ని రీడ్ చేసుకుంటూ వచ్చాం, అంటే అప్పటికి చదువుతాం. సో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని ఎలా మెజర్ చేస్తాం, ఏవే డివైజెస్, దేనికి ఏది యూనిట్స్, ఇవన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. లాస్ట్కి వచ్చేసరికి పవర్ జనరేషన్లో 3 పార్ట్స్గా చెప్తాడు వాడు. జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్. మెయిన్గా 3 జనరేషన్స్ గురించి మాట్లాడుకుంటే థర్మల్, హైడ్రల్, న్యూక్లియర్. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్మిషన్లో బేసిక్ ఏరియాలు టచ్ చేస్తారు. తర్వాత డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఇవన్నీ థింగ్స్ కూడా. ఓకే, ఇవన్నీ 3 ఎందుకు అంటే ఇవే మేజర్ పార్ట్ని ప్లే చేస్తాయి జనరేషన్లో. రిమైనింగ్ అనే ఎకో సిస్టమ్ అన్ని చాలా తక్కువ పర్సెంట్లో పవర్ వస్తుంది కాబట్టి వాటిని బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తారు. లాస్ట్కి వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్. ఇక్కడికి మనం బేసిక్ న్యూమరికల్, రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్ నేర్చేసుకొని తెలంగాణ మూవ్మెంట్ అండ్ హార్టికల్చర్, జియోగ్రఫీ, ఎకానమీకి తెలుసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడే తెలిసిపోతుంది. కోర్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి కోర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ జనరల్ నాలెడ్జ్ కోసం డైలీ న్యూస్ పేపర్ చదవడం కానీ, బేసిక్ కరెంట్ అఫైర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ తెలంగాణ మూవ్మెంట్ కొంచెం చదివితే సరిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్